నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. ప్రపంచంలో మనం ఎన్నో వింతలు చూస్తుంటాం. ఒక్కొక్కసారి వింటూ ఉంటే ఇది నిజమా లేకపోతే ఏంటి అన్న క్వశ్చన్ మార్క్స్ అయితే మనకు తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే ఒక కథ అని చెప్పాలా నిజమని చెప్పాలా తెలియదు, కానీ నేను తెలిసింది చెప్తున్నాను. ఒక అమ్మాయికి పాములాగా కలర్స్ మారడం, ఆ అమ్మాయి స్కిన్ కూడా పాము స్కిన్ లాగా మారడం, అది కూడా ప్రతి పౌర్ణమికి కూడా జరుగుతూ ఉంటుందంట. మరి ఇవి విన్నాక వాళ్ళతో మాట్లాడాలనిపించి నేను ఇవాళ వాళ్ళని స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈ వింత గురించి అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు మేడం? సుభాష్ని. సుభాష్. మీ పాప? మా పాప పేరు భవిత. భవిత. ఓకే. మేము అంటే విన్నాం, మీతో మాట్లాడే ముందు స్టూడియోకి రాకముందు మీతో మాట్లాడాను కదా నేను. అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పాప పుట్టినప్పటి నుంచి మొదలైందా లేకపోతే మధ్యలో ఏమైనా చేంజెస్ గమనించి ఇలా చెప్తున్నారా మీరు? తను చిన్నప్పటి నుంచి కొంచెం ఒక రకంగానే ఉండింది. ఇది పౌర్ణమిక అనేది 18 years పడినప్పటి నుంచి జరుగుతూ వచ్చింది. పాపకి 18 years? పాప 18 years నుంచి ప్రతి పౌర్ణమికి ఒంటి మీద కుబుషంలాగా రావడం అనేది జరుగుతూ వచ్చింది. ఇంకా అది క్యాజువల్గా తీసుకున్నాను. ఏమన్నా స్కిన్ ప్రాబ్లమా అది అనేసి. స్కిన్ ప్రాబ్లం అనేది కూడా టెస్టులు చేయించాను. అంటే మొదట్లో కూడా చేయించాను, అందులో కూడా నార్మల్ అని వచ్చింది. చిన్నప్పుడు కూడా 9 years అప్పటికి, 9 years అప్పుడు చికెన్ పాక్స్ పోసింది అప్పట్లో 2014లో. 2014లో అట్లా జరిగినప్పుడు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన నుండి కడపకి కడపకు వద్దు మళ్ళీ కర్నూలుకి వెళ్ళమన్నాడు. కర్నూలుకి వెళ్ళమంటే కర్నూలు హాస్పిటల్కి వెళ్ళాం. కర్నూలు హాస్పిటల్కి వెళ్ళినాక తనను అడ్మిట్ చేసుకున్నారు. బ్లడ్ టెస్ట్ కానీ, స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ కానీ అన్ని టెస్టులు చేశారు. అంటేలో నార్మల్ అని ఉంది. బ్రెయిన్ కూడా చేశారు. బ్రెయిన్ ఏమన్నా ప్రాబ్లం అయిందా, హెవీ జ్వరం రావడంతో అనేసి దాన్ని కూడా టెస్ట్ చేశారు. అంటేలో నార్మల్ ఉన్నాయి. అవి కూడా మీరు కావాలంటే కర్నూలుకి వెళ్ళి చూసుకోవచ్చు కూడా. మీది ప్రాపర్ ఎక్కడండి? కడప డిస్టిక్. కడప డిస్టిక్. అంటే కర్నూలులో ఈ టెస్ట్ చేయించారు. ఎక్కడ? ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్. మీరు చెప్పండి మా భవిత, మీకు ఈ బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? లేకపోతే ఏమన్నా మీరు చేంజెస్ చూస్తారా? మీ హెల్త్ కానీ మీ మైండ్ కానీ ఎలా ఉంటుంది ఆ టైంలో? నా మైండ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఎవరైనా ఏమైనా బ్యాడ్గా అన్నా నేను ఒకలా రియాక్ట్ అవుతాను. లేకపోతే కనుక ఎవరైనా స్కిన్ టచ్ చేసిన ఆ టైంలో నాకు పెయిన్ అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు నేను అరిచేస్తానంట. అది కూడా నాకు గుర్తుండదు. అరిచినప్పుడు గుర్తుండదు. స్కిన్ లేయర్ ఊసిపోయేటప్పుడు. అంటే ఇంకోటి విన్నాము, నైట్ టైం పాప చుట్టూ పాములు వస్తుంటాయి. అది నిజమేనా? అంటే అది ఎవరికి కనిపించదు మేడం. మీకు కూడా కనిపించలేదా? మాకు కూడా కనిపించదు. కానీ మేము ఎక్కడ హౌస్ మారినా కూడా నేను అది కూడా ట్రై చేశాను. హౌస్ కూడా నేను దగ్గర 10 హౌస్ మారాను హైదరాబాద్కి వచ్చినాక. ఇక్కడికి వచ్చాకనే అంటే నా సొంత ఊరిని, నా సొంత ఇల్లు నేను అన్నీ వదిలేసుకొని పాప గురించి నేను హైదరాబాద్కి వచ్చాను. హెల్త్ కోసమని వచ్చాను. అంటే అక్కడ ఒక్కొక్కరు ఒక మాటలు మాట్లాడము జరుగుతా అంటే ఇలా చూసి, అంటే ఇప్పుడు కాదు, తను చిన్నప్పుడే 9 years అప్పుడే ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడము. డాక్టర్స్ కూడా కర్నూలు చీఫ్ డాక్టర్, 3 జిల్లాలకు చీఫ్ డాక్టర్ అయినా. లాస్ట్కు పాపను ఆయన స్టడీ చేశాడు. ఇంకా ఆయననే మొత్తం చూసి టెస్టులు కానీ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత అమ్మాయికి ఏం లేదనేసి ఒక దగ్గర 30 నిమిషాలు కూర్చొని పాపను అబ్జర్వ్ చేశాడు. రీసెర్చ్ లాగా చేశాడు డాక్టర్ కూడా. తను ఇలా మాట్లాడుతుంది ఏంటి కారణం ఏందనేసి. అప్పుడు జూనియర్ డాక్టర్లు ఉన్నారు, సీనియర్ డాక్టర్లు ఉన్నారు, ట్రైనింగ్ ఉండే డాక్టర్స్ చాలామంది ఉన్నారు. అంటే చీఫ్ డాక్టర్ వచ్చినప్పుడు అందరూ ఉంటారు కదా. ఇది జనరల్ వార్డు. జనరల్ వార్డులో ప్రతి ఒక్కరూ ఉంటారు. చిన్నపిల్లల వార్డు అది. ప్రతి ఒక్కరికి చికెన్ పాక్స్ పోసిన వాళ్ళందరూ, అడ్మిట్ అయిన వాళ్ళందరూ బాగా వెళ్ళిపోతున్నారు, డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నారు. కానీ పాప అలాగే ఉంటుంది. కానీ మా ఇంజక్షన్ల వల్ల కానీ ట్యాబ్లెట్ల వల్ల కానీ తనకి ఏం అనిపించట్లేదు. క్యూర్ అనిపించట్లేదు. తను అలాగే మాట్లాడదు, తను అలాగే ప్రవర్తిస్తుంది. అంటే ఎలా ప్రవర్తిస్తుంది? నాకు అడవిలోకి వెళ్ళాలి, మా అమ్మ పిలుస్తుంది. మీరే కదా? నేను అదే కూడా అడిగాను. నేనే కదమ్మా అమ్మ అంటే, నువ్వు అమ్మవే, కాకపోతే మా అమ్మ నాగదేవత అనేది. నాగదేవత అనేది అంటే ఇంక అప్పుడు హెవీ ఫీవర్ వచ్చింది కదా,
అప్పుడు చిన్న వయసు, మనకు కూడా ఎలా అనిపిస్తుంది అర్థం కాని పరిస్థితి నాది. పాప పొజిషన్ అట్లా ఉంది, హాస్పిటల్లో అందరూ వెళ్ళిపోతున్నారు, మా పాప డిశ్చార్జ్ అవ్వట్లేదు. తనకి బ్లడ్ టెస్ట్ చేసిన, బ్రెయిన్కు స్కానింగ్ చేశారు, ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు, అన్నీ నార్మల్ వచ్చినాయి. ఎందుకు ఇట్లా ఉందనేది ఇంకా చీఫ్ డాక్టర్ వస్తున్నారు ఎల్లుండి, మీరు ఎల్లుండి డాక్టర్ ఏ విషయం చెప్పినాక అప్పుడు చూద్దామని చెప్పేసి డాక్టర్ పాపను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చెప్పారనమాట. ఆయన చూసి వచ్చిన తర్వాత కూర్చున్నాడు, పాప బెడ్ కాడ కూర్చొని ఆయన పాపను అడిగాడు. అంటే సార్ వచ్చి అట్లా కూర్చోగానే అంటే తను పేర్లో అప్పట్లో చిన్నప్పుడు ఆధార్ కార్డులో బన్నీ, అప్పుడు చిన్నప్పుడు ముద్దుగా మన పేరు పెట్టకముందు మనం ముద్దు పేరు పిలుచుకుంటానేమో, ఆధార్ కార్డులో అలాగే పడింది. మీరు ఎంక్వైరీ చేసుకున్న బన్నీ అని ఉంటుంది, భవిత అని పేరు ఉండదు. బన్నీ అని అంటే నా పేరు భవిత అని చెప్పింది. భవిత అసలు పేరు తర్వాత మేము పెట్టాము, చిన్నప్పుడు మేము ముద్దుగా పిలుచుకుంటున్నాము బన్నీ. అంటే పల్లెటూరులో ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టేటప్పుడు ఆ రోజు నేను ఇంటి దగ్గర లేను, పక్కన వాళ్ళు మేము సొంత పేరు ఏ ముద్దు మేము పిలవము, ముద్దు పేరుతో పిలిచేటోళ్ళం కాబట్టి అందరికీ బన్నీ అని తెలుసు. ఆధార్ కార్డులో వాళ్ళు ఎక్కిచ్చారనమాట బన్నీ అనేసి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పేరు మీదనే రాసుకుంటారు కానీ ఇంకో పేరు రాయరు కదా, అందుకనేసి డాక్టర్ ఏం పేరు రబుజ్జి అంటే భవిత అనింది. మరి దీంతో బన్నీ అని ఉంది కదా అంటే నాది నిక్ నేమ్ అనింది. నిక్ నేమ్ అంటే సరే నీకు బన్నీ అని పిలుస్తా అంటే సరే సరే. ఎట్లా అనిపిస్తుంది ఏంటి అంటే మా అమ్మ ఇక్కడ పక్కన ఉంది, మా అమ్మకు నమస్కారం చేయనింది. అంటే నమస్తే అంటే మా అమ్మ కాదు, నా పక్కన కూర్చోంది మా అమ్మ. మీ అమ్మ ఎవరంటే నాగమ్మ అనింది. డాక్టర్తోనే అనింది. 9 years అంటే 10 పడుతుంది, 9 వెళ్ళి 10 పడుతుంది, ఒక 2 months ఉంటే 10 పడుతుంది అంతే. అంటే ఆ సార్ కూడా ఏం అర్థం కాదు ఫస్ట్, ఎవరికైనా ఎట్లా ఉంటుంది పక్కన కన్ఫ్యూజ్లోనే ఉంటారు కదా అనేసి కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు సరే నాకు నమస్కారం పెడితే కాదు నా పక్కన ఉంది మా అమ్మకి నమస్కారం పెట్టండి. సెకండ్ అంటే సెకండ్ పియ్యొద్దు నమస్తే పెట్టాలి. సరే అమ్మ నమస్తే అన్నాడు. అంటే ఇంకా ఏమ్మా చెప్పు ఏంటి అంటే నాకేం లేదు సార్, మా అమ్మని నాకు బాగాలేని తీసుకొని వచ్చింది, నాకేం లేదంటే మా అమ్మ వినట్లేదు, నాకు ఇంజక్షన్లు వేస్తున్నారు, ఇవి పెడుతున్నారు, అవి చేస్తున్నారు, ఏంటంటో చేస్తున్నారు, నాకేం లేదు చెప్తే వినట్లేదు అని అనింది. తను అన్ని మాట్లాడినాడు, తను ఎలా మాట్లాడాలో అలా మాట్లాడిన డాక్టర్ కూడా ఏం చెప్పినా ఏం చేసినా తనను ఇదే మాట్లాడుతుంటారు తప్ప ఇంకా ఇంకో క్వశ్చన్ మాట్లాడట్లేదు. ఒక 1/2 hour చూశాడు, ఇంకా చూసి సరే నీకేం లేదు బట్ని నేను డిశ్చార్జ్ చేస్తాను, ఇంటికి వెళ్ళిపోవచ్చు, నీకేం లేదమ్మా అని చెప్పాడు. రిపోర్ట్లు అన్నీ చూశాడు, నన్ను పక్కకు పిలిచి రిపోర్ట్లో అన్నింటిలో నార్మల్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం అమ్మాయిలో లేదండి, ఏం లేదు. అప్పుడు అంటే అప్పుడు స్కిన్కు తెలియదు కదా, 18 ఏళ్ళు పడినాక తెలిసింది, చిన్నప్పుడు లేదు, చిన్నప్పుడు లేదు. అది ఫస్ట్ ఏమంటే తను ఇట్లా మాట్లాడుతుంది కాబట్టి కొంతమంది పల్లెటూరు వాళ్ళు పిచ్చిది మెంటల్ది ఇట్లా మాట్లాడినారు. తను అన్నప్పుడు తను కోపపడేది, నాకు కాదు పిచ్చి మీకే పిచ్చి అనేదిగా వాళ్ళ మీద కోపపడేది. ఇంకా మన పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, హేళన చేసేవాళ్ళు కొంతమంది హేళన చేసేవాళ్ళు ఇట్లా అన్నప్పుడు తన కోపం అంటే చూస్తుంది, 1-2 సార్లు చూస్తుంది, ఇంకా పదే అంటే వాళ్ళ మీద కోపపడేది. అట్లాంటి టైంలో ఇంకా డాక్టర్ ఏమనంటే కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడతారు కదమ్మా, కొన్ని వాతావరణం కూడా చేంజ్ చేయండి, వాతావరణం చేంజ్ అయితే అమ్మాయిలో మార్పు రావచ్చేమో, మెడిసిన్ వల్ల యూజ్ లేదు, మీరు ఎన్ని వాడినా అమ్మాయి బాడీ పెరుగుతుంది తప్ప. అప్పటికే తను సన్నగా ఉన్నింది, అట్లాంటి లావ్ అయిపోయింది చిన్నప్పుడే, ఇంజక్షన్లకు ట్యాబ్లెట్లకు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకా మత్తుగా పడుకుంటుంది, పొద్దున్న వేసుకుంటే మధ్యాహ్నం లేస్తుంది, మధ్యాహ్నం వేసినామంటే నైట్ వేసినా మార్నింగ్ పడుకోవడం. ఆ ట్యాబ్లెట్లు ఇంకా యూజ్ అనేది లేదు. ఆకలి వేసిందా అరగంటకు ఒకసారి ఆకలి, అంటే ఆ ట్యాబ్లెట్ వల్ల విపరీతమైన ఆకలి పెరిగిపోయింది, ఆకలి తినడం పడుకోవడమే. ఇంకా లేచిందా కొద్దిసేపు ఆడుకుంటుందా ఉన్నంతసేపు అయినా అరగంటకు ఒకసారి అయినా సరే ఇంకా ఏదో ఒకటి ఇంకా తను తినాల్సిందే, ఇలాంటి ఏడుస్తుంది, ఆకలి తట్టుకోలేదు. ఏదో నాకు ఫ్రూట్స్ కాటు అన్నం కానీ ఏదైనా కూడా అప్పుడు ఇవ్వాల్సిందమ్మ, నైట్ టైం అర్ధరాత్రి పోయినా సరే ఫుడ్ ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. అలా ఆ మెడిసిన్ ఆపేసేంత వరకు అలాగే జరిగింది. కాదు బబిత, మీ అమ్మగారితోనే అన్నావంట మా అమ్మ నాగమ్మ అని,
అంటే నీకు కనిపించేదా లేకపోతే ఎవరైనా చెప్పారా అలాగా? నాకు మా మమ్మీ మదర్ ఇక్కడ మీరు ఎలా ఉన్నారో దగ్గరకు వచ్చి చెప్పింది. ఎవరు ఎవరు మా చెప్పారు? మదర్. మీ మదర్ చెప్పారా? ఏమని చెప్పారు? తను ఫస్ట్ నుంచి నా ఫస్ట్ జన్మ నుంచి ఆమె నాకు చెప్పింది. తర్వాత నేను నమ్మలేదు. తర్వాత విజువల్స్ కనపడిన తర్వాత నేను నమ్మాను. మీకు కనిపించిందా? ఎప్పుడు కనిపించింది? ఏ ఏజ్ లో కనిపించింది మీకు? అప్పుడు నాకు ఏజ్లో అప్పుడు నాకు గుర్తులేదు. ఈ చిన్నప్పుడే మధ్య కనిపించింది. కనిపించింది. బట్ ఈ మధ్య ఎక్కువ కనిపించడం స్టార్ట్ చేశారు. అండ్ మా మదర్ అండ్ ఫాదర్ అక్కడ ఉన్నారు. మీ మదర్ అండ్ ఫాదర్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? విజయనగరం దగ్గర అక్కడ ఆ టెంపుల్ టెంపుల్ కింద ఉన్నారు. ఇంకో టెంపుల్ ఉంది కింద. తను చెప్పేదే టెంపుల్ గురించి. కాళికామాత టెంపుల్. కాళికామాత టెంపుల్ పైన ఉంది. కాళికామాత టెంపుల్ పైన ఉండేది. అంటే మీ మదర్ అని ఆవిడ నీ కల్లోకి వచ్చి చెప్పిందా లేకపోతే ఎదురు కూర్చొని చెప్పిందా? రియల్గా కూర్చొని చెప్పింది. రియల్ గా కూర్చొని చెప్పింది. నిన్ను పిలిచింది అక్కడికి రమ్మని? ఉమ్. అంటే మాటలు వినిపిస్తాయా నీకు? వాళ్ళ వెనకేటి కూడా తెలుస్తుంది. ఓ, మరి వెనకడి father కూడా అక్కడే ఉన్నారు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? పేరు నాకు గుర్తులేవు. తెలీదు. అంటే నీకు ఇది ఇంకో జన్మ అని చెప్పారా వాళ్ళు? ఫస్ట్ జన్మ నుంచి నాకు గుర్తు చేశారు. ఎలా నీ కార్యం ఏంటి అనేది చెప్పారు. అంటే ఆ టెంపుల్ని బయటకు వేయాలి. ఓహో, అంటే నీ కార్యం వచ్చి ఆ టెంపుల్ ని బయటికి వెయ్యాలి. అందుకే నువ్వు ఇప్పుడు పుట్టావు మరి. అవును. అదే చెప్పారా? అవును. వెళ్ళారా ఎప్పుడన్నా ఆ టెంపుల్? వెళ్ళాము. రీసెంట్గా 6 months బ్యాక్ వెళ్ళాం. ఎలా అనిపించింది వెళ్ళినప్పుడు? అక్కడ ఎలా అనిపించింది అంటే అది మన ప్రదేశం అని మనం ఒక చోటికి వెళ్తే తెలిసిపోతుంది కదా అలా. అంటే కొత్తగా చూసినట్టు అనిపించిందా లేకపోతే కన్ఫ్యూజన్ గా అనిపించిందా? కన్ఫ్యూజన్ ఏం అనిపించలేదు నాకు. అంత తెలిసినట్టుగా అనిపించింది. అంటే ఇప్పుడు నువ్వు ఇది చెప్తున్నావు కదా, నీ ఇమాజినేషన్స్ అని నీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది. కానీ తర్వాత నేను ఫస్ట్ నమ్మలేదు. ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ ఉండవు అనుకున్నాను. కాకపోతే తర్వాత నేను నమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చింది లాస్ట్కి. అంటే ఆ సిచ్యువేషన్ ఏంటి? నువ్వు నమ్మేంతగా సిచ్యువేషన్ ఏంటి? ఒకటి ఈ మధ్య రీసెంట్గా 2 times నేను బూర శబ్దం విన్నప్పుడు నాకు ఆ మార్పులు కానీ లేకపోతే ఇంకా పౌర్ణమికి స్కిన్ ఓడిపోవడం కానీ, పాముల వెనికిడి వినడం కానీ, ఎక్కడికైనా వెళ్తున్నారంటే అవి వినడం కానీ, ఎక్కడైనా దగ్గరలో సర్పాలు ఉన్నాయంటే అవి తెలవడం కానీ అలా జరిగేది. అంటే పాముకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి. మరి నీకు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు ఏమన్నా వినికిడి తెలుస్తుందా? ఇక్కడ ఏం లేదా? ఉన్నారు. ఒకరున్నారు అంతే. ఎవరున్నారు? బయట ఉన్నారు. ఎవరు? పాము. పాము ఉందా బయట? అంటే నీకోసం వచ్చిందా? అది ఎప్పుడు నాతోనే ఉంటుంది. నీతోనే ఉంటుంది. ఏ జాతి పాము? చేత అనే అన్ని పాములు ఒకటే కదా. ఎలా ఉంటాయి? ఇప్పుడు దేవతలకు సంబంధించిన పాములు కొన్ని ఉంటాయి, రాక్షసులకు సంబంధించిన జాతుల పాములు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నీకు ఉదాహరణ అనుకో, నాగుపాము. నాగుపాము అంటే ఈశ్వరుని ప్రతీక అంటాం. అలాగే కొన్ని పాములు ఉంటాయి కదా. అలాగే నీతో ఏ పాము ఉందని? కోబ్రా. కోబ్రా. కోబ్రా పాము ఎప్పుడు నీతో ఉంటుంది. నీకేం హాని చేయదా? అది ఏమన్నది నీతో పాటే ఉంటుంది. అంటే నీకు ఇవన్నీ చెప్తుంటే ఏమన్నా భవిష్యవాణి ఫ్యూచర్లో చెప్పాలన్న ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా నీకు? నాకేం లేవు. ఏం లేవు. అంటే నీకేమన్నా ముందే జరిగిపోయేది తెలియడం? అవి తెలుస్తాయి కానీ నేను ఎవరితో షేర్ చేసుకోను. ఒకటి మా మమ్మీతో మాత్రం షేర్ చేసుకుంటా. చెప్తారు. ఎందుకంటే ఎవరితో చెప్పకూడదు అన్నారా? నాకు ఎవరితో చెప్పుకోవడం ఇష్టం లేదు. నీకు చెప్పుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు దాన్ని బయట పడేయాలి అంటున్నావు, దానికోసం పుట్టావు అంటున్నావు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ ఆ టెంపుల్ని బయటకు వేసిన తర్వాత పూజలు జరగాలి. ప్రతి ఒక్కరు అక్కడికి రావాలి. ఇది ఉందని ప్రపంచానికి తెలియాలి. ఎవరిది ఆ టెంపుల్? కింద ఉన్న టెంపుల్ అది అప్పట్లో నేను రాజుల వంశంలో పుట్టినప్పుడు వాళ్ళది ఆ టెంపుల్. నువ్వు రాజుల వంశంలో పుట్టావా? అంటే సెకండ్ జన్మలో రాజు వంశంలో రాజు కూతురుగా పుట్టిందంటది. అది కూడా చెప్పింది. ఏమని చెప్పిందంటే ఫస్ట్ జన్మ వచ్చేసి నాగ జాతి జన్మ, సెకండ్ వచ్చేసి రాజుల వాళ్ళది. అక్కడ కోట కూడా ఉంది. అది ఫస్ట్లో అడవి. అది మేము విచారించుకున్నప్పుడు కూడా అదంతా మొత్తం అడవి. అది అక్కడ టెంపుల్ కట్టడం కూడా 2014లో వాళ్ళు మొదలు పెట్టారు. అక్కడ ఎప్పుడైతే వాళ్ళు అక్కడ మొదలు పెట్టారో పాపకి ఇక్కడ ఎక్కువైపోయింది. అక్కడ తవ్వుతున్నారు. నేను వెళ్ళాలి, మా అమ్మ మా నాన్నను తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ. అంటే అవి కూడా అంటే వాళ్ళు అతను అంటున్నట్టు అమ్మ నాన్న అంటే పాములా లేకపోతే? అమ్మ నాన్న వచ్చేసి నాగరాజు నాగదేవత వాళ్ళు అనుకోండి. ఇప్పుడు దేవతలు అంటే ఇంకా వాళ్ళే, నాగదేవతలు అంటే వాళ్ళే కదా. శివుడు అమ్మ నాన్న వాళ్ళు అంటది. మేము శివుడిని ఎక్కువ కొలిచేవాళ్ళం కాబట్టి శివుడి విగ్రహం కూడా అక్కడే ఉంది. నరసింహస్వామి విగ్రహం ఉంది, దుర్గమ్మాతది ఉంది, కాళికామాత కొన్ని విగ్రహాలను కాళికామాత విగ్రహం కూడా ఉంది.
అక్కడ అదే అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం మాకైతే తెలియదు అది. తను చిన్నప్పటి నుంచి చెప్పడం అది ఒక అడవే కానీ అది ఉండింది కూడా మేము మాట్లాడింది అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అది అంతా అడవి ప్రాంతం. ఇప్పుడు కూడా ఆ టెంపుల్ దూరంగానే కనిపిస్తుంది, అంటే మనకు ఆ అడవిలోనే ఉంది. అంటే మనకు అందరికీ మెయిన్ రోడ్డు మీద లోపలికి వెళ్తే కనిపించడం కదా, అది పొలాల మధ్యలో లోపల ఉంది అది. మమ్మల్ని తీసుకెళ్లారు ఒక గురుగారు. అంటే పాప గురించి ఇంకా హాస్పిటల్ అన్నీ తిరిగాను, అన్ని స్కానింగ్లు చేశాను. 1 year బ్యాక్ కూడా తనకు MRI స్కానింగ్ చేయించాము, బ్లడ్ టెస్ట్లు చేయించాము. ఆ నుంచి వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాము, అన్నీ నార్మల్గానే వచ్చినాయి. డాక్టర్ కూడా ఈ అమ్మాయి నాటకం మారుతుంది అని రకాలుగా మాట్లాడారు. లేదు మేడం, తనకు చిన్నప్పటి నుంచి ఇలా జరిగింది, కర్నూలు హాస్పిటల్ ఈ రిపోర్ట్ తీసుకో, ఆ రిపోర్ట్సే చూడలేదు ఆమె, డాక్టర్సే చూడలేదు. అమ్మ నాటకం మారుతుంది, చిన్నప్పటి నుంచి స్కూల్ పోవడానికి అబద్ధం చెప్తుంది. అవును, చిన్నప్పుడు ఆ ఏజ్ లో చెప్తే అలానే అనుకుంటారు. అంటే చిన్నప్పుడు ఇలా ఉందని ఎవరికైనా స్వామి జీవులకు అలా ఏమైనా చూపించారా? అట్లా మేము ఎవరికి చూపించలేం మేడం. ఇంకా ఎందుకంటే ఇప్పటికే పాపను అలా ఉంటేనే తలా ఒక మాటలో మాట్లాడారు. తను ఒక చిన్న చూపుగా మాట్లాడము, ఒక ఏలన్గా మాట్లాడము, పలానా కూతురు ఒక మెంటల్ది అయింది, ఒక పిచ్చిది అయింది అని రకరకాలుగా విధంగా అనుకుంటూ ఉంటారు. మరి మీకు ఆ టెంపుల్ కి ఒక స్వామి తీసుకెళ్లారన్నారు, అంటే హైదరాబాద్, ఆయన తెలంగాణ. తెలుసా పాప గురించి అంతా? నేను ఆయన వేరే అన్న ద్వారా పరిచయం అన్న, అంటే ఆ అన్న ద్వారా ఇట్లా మా పాపకి ఇట్లా ఉందన్న, ఏమన్నా తెలిసిన గురువు ఏమన్నా ఉంటే చెప్పండి. నేను చిన్న ఎవరినంటే వాళ్ళని నేను నమ్మను, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళను. పాపకి ఇలా ఉందన్న సిచ్యువేషన్ నేను హాస్పిటల్ తిరిగాను తప్ప ఎవరి దగ్గరికి నేను వెళ్ళకుంటే ఇంకా ఆయన కాళికామాత భక్తుడు, అఘోర విద్య నేర్చుకున్నాడు ఆయన కాశీలో. అక్కడికి వెళ్ళి నేర్చుకున్న ఆయన నాకు ఈయన పరిచయం చేశాడు. పరిచయం చేస్తే పాప గురించి చెప్పాను. ఒకరోజు ఇంటికి వచ్చాడు, పాపను చూశాడు, పాపతో మాట్లాడాడు. ఎలా ఉంటుంది నాని, నీకు ఎలా అనిపిస్తుంది చెప్పమ్మా అంటే, నాకు ఇలా ఉంటుంది, ఒక మైకం వస్తుంది, ఆ మైకంలో నేను ఎటు వెళ్తాను నాకు తెలియదు. అంటే నడుచుకుంటూ వెళ్ళిపోదు తను. ఒక మైకం వచ్చింది అనుకో పడుకో ఉంటుంది, ఇంకా తను మనం ఎంత పిలిచినా తను లేవదు, తనంతా తను తిరిగి రావాలా, తనంతా తానే రావాలా ఆ మెలకువకి అని స్వామితో చెప్పింది. అంటే మనకు తెలుస్తుంది కదా పాపకు, ఎందుకంటే ఇప్పుడు మనతో మాట్లాడుతున్నా కూడా ఒక మైకం వచ్చేస్తుంది తనకి. అది సడన్గా ఎప్పుడు వస్తుందో తెలియదు, అది ఏ టైంలో వస్తుందో తెలియదు. ఆ మైకం వచ్చినప్పుడు తను పడుకోవాల్సిందే, లేకుంటే కనుక తను కంట్రోల్ అవ్వదు. తనకు ఎలా ఉంటుంది అంటే ఇంకా తన ఫేస్ కూడా ఒక మాదిరిగా డల్ అయిపోతుంది. ఇంకా తను పడుకుంటుంది, పడుకున్న తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తను రిటర్న్ వచ్చేంత వరకు మనం ఎంత తట్టడిసి లేపినా మన మాట వినిపిస్తాయి కానీ తను లెగదు. మన పిలిచేది ఏమనిపిస్తుంది మనకు అంటే, ఎందుకు అలా మైకం వస్తుంది, ఏం జరిగినప్పుడు? కొన్ని చూడడానికి వెళ్తాను అంతే, సింపుల్. మైకంలో చూడడానికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు చూడడానికి? అంటే అది వేరే గృహ, అక్కడికి వెళ్తాను. గృహలోకి వెళ్తావా? ఎక్కడుంటుంది అది? ఇక్కడ లేదు. ఎక్కడుంది మరి? చెప్పకూడదా? ఏం చేస్తారు వెళ్ళి గృహలోకి? కొన్ని చేసి చూసేసి వస్తాను, అంతేం లేదు. నీతోటి ఎవరు వస్తారు అప్పుడు? ఒక సర్పం వస్తుంది. సర్పము నువ్వు కలిసి ఆ మైకంలో గృహలోకి వెళ్ళిపోతావు. మరి అంటే మెలకు వస్తుంది కదా, అంటే ఏం చేసి వచ్చాక నీకు మళ్ళీ ఆ మైకం అంటే ఎంత? కొన్ని మాత్రమే గుర్తుంటాయి, కొన్ని గుర్తుంటావు. ఎంతసేపు ఉంటుంది అలాగా? అది నాకు టైమింగ్ కూడా తెలియదు. ఎంతసేపు ఉంటుందండి? ఒక్కోసారి ఒక మార్నింగ్ వరకు అట్లా ఉంటుంది, లేదంటే కనుక ఒక 1-2 గంటలకి తను లేస్తుంది, అట్లా వస్తుంది. అట్లా అనిపించింది, చెప్పింది. అంటే 18 సంవత్సరం పడి నుంచి పాపకి ఇలా ఉందని చెప్పాము. ఆయన తను ఏమనిందంటే అంకుల్ అని పిలుస్తుంది గురుగారిని. ఆయన కూడా ఏమన్నాడు, సరే మా అలాగే పిల్లలు అంటాడు. ఇంకా తను ఏమనిందంటే, మీకే తెలుస్తుంది అంకుల్, త్వరలోనే మీకు తెలుస్తుంది, మీరే నన్ను తీసుకొని వెళ్తారా కూడా అని చెప్పింది. స్ట్రైట్గా చెప్పేసింది. చెప్తే కనుక అది ఎట్లా నీకు నేనే తీసుకెళ్తాను నీకెట్లా తెలుసు అంటే, నాకు మా అమ్మ చెప్పింది, నువ్వే తీసుకెళ్తాను అన్నానండి. ఆయన మన కలిసిన తర్వాత ఒక వారం 10 రోజులకు విజయనగరం వెళ్ళాడు. విజయనగరం వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన పని మీద ఆయన వెళ్ళాడు. అక్కడ గుడి ఉందని చెప్పి తెలిసిన వాళ్ళ ద్వారా గుడికి వెళ్ళాడు. ఎవరైనా గుడికంటే వెళ్తారు కదా, కాళికామాత అంటే ఆయన కాళికామాత భక్తుడు, ఇంకెటైనా వెళ్తారు వాళ్ళు. వెళ్ళాడు, వాళ్ళకు తెలుస్తుంది కదా తను చెప్పినటి ఆనవాళ్ళు అనేది కొన్ని ఆయనకు తెలిసిపోయినాయి. నేను అక్కడ ఉన్నప్పుడే నాకు ఫోన్ చేశాడు, పాప చెప్పినట్టు అన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా, మరి నేను ఒకరోజు తీసుకెళ్తాను,
పాప గుర్తుపడుతుందా చూద్దాం, గుర్తుపట్టకపోతే చెప్పినట్టుగానే అక్కడ ఉంది ఉమ్. టెంపుల్ లో అంతా. ఉమ్. ఓకే. అంటే ఆ గుడి కట్టిన అతనితో ఈయన మాట్లాడాడంట. మాకు తెలిసిన పాప చిన్నప్పటి నుంచి ఇలా చెప్తుంది, ఒక గుడి ఇట్లా అడవి ఇదంతా చెప్తుంది, లోపల గుడి ఉంది అంటుంది. ఇది నిజమేనా అంటే ఉండడం అయితే ఉంది లోపల, అది మేము టచ్ చేయలేదు, ఉండడం అయితే ఉన్నాయి, కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పాడు. అమ్మాయి అమ్మాయి మీకు చెప్పింది కదా, మీరు చెప్పేటన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పాడు. ఆయనకు అర్థమైపోయింది, ఈయనకు అర్థమైపోయింది, ఆయనతో కూడా ఈయన డిస్కషన్ చేసుకున్నాడు, నిజమని చెప్పాడు. మళ్ళీ ఒక వారం 10 రోజులకు మమ్మల్ని తీసుకెళ్ళాడు, ఆయననే గురుగారు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన వేరే రూట్ తీసుకెళ్ళాడు, చూద్దాం గుర్తుపడుతుందా లేదా అని చెప్పేసి. మిస్ అవుతుందా అంటే స్ట్రైట్ ఒక రూట్ ఉంటుంది, ఆ స్ట్రైట్ లేకుండా ఇట్లా షార్ట్ కట్స్లో తీసుకెళ్ళిపోయాడు. ఆ రూట్లో తీసుకెళ్ళేటప్పుడు ఏంది అంకుల్ ఇట్లా వచ్చినారు, దారి అసలు దారి ఇక్కడ నుంచి కాదు, ఇట్టెందుకు తీసుకెళ్ళాడు. మేము వెళ్ళడమే ఫస్ట్ టైం, పాపే కదా, నేను వెళ్ళడమే విజయనగరం ఫస్ట్ టైం. ఇంకా చెప్పింది గుడి దగ్గరికి వెళ్ళగానే అంటే తోటలన్నీ దాటుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మెయిన్ గేట్ ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడు ఫస్ట్ వాళ్ళు 2014లో అమ్మవారిని ప్రతిష్ఠ చేసింది అక్కడ ఉంది, తర్వాత అక్కడ గుడి కట్టాడు మళ్ళీ లోపల. దీనికన్నా ఇటు తిరుక్కొని వెళ్ళాలి, గుడి ముందు నుంచి ఈ నుంచి ఈ గేట్ కాన్సెప్ట్. ఇది ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్లో అమ్మవారిని నిలబెట్టినాడు. అప్పుడు గేట్ అయితే అట్లే ఉంది, లాక్ వేసేసినాడు, దిక్కటి నుంచి వెళ్ళడానికి లేదు. ఎందుకు ఇది లాక్ వేసినారు అంకుల్, ఇది మెయిన్ గేట్ కదా, ఇట్లెందుకు వెళ్తున్నాము, ఇది అసలైన దారి, ఇట్ట వదిలేసి అట్ట వెళ్తున్నారు ఏంటంటే గుడి అక్కడ ఉండేదమ్మా. అది కాదు అసలుది, ఇట్టనే పోవాల్సింది, అది తప్పు కట్టిండండి. తప్పు కట్టినంటే ఇంకా లోపలికి వెళ్ళగానే ఆయననే ఈమె క్వశ్చన్ వేసింది. అక్కడ చుట్టూ పారగోడ ఉంది, టెంపుల్ చుట్టూ పారగోడ ఉంది, కాళ్ళు కడుక్కున్నాం. లోపలికి వెళ్ళగానే మా ఏమంటుందంటే పుట్ట తవ్వినారు కదా అనింది. తవ్వినారు కదా అని అనేది, తవ్విండ్రు అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. చుట్టూ పారగడ కట్టేటప్పుడు వాళ్ళు చూసుకోలే, పన్నోళ్ళు మేస్త్రి పని చేస్తారు కదా, వాళ్ళు చూసుకోలేదంట. సడన్గా పార తగిలి కొంచెం తవ్వినారంట, అప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా అవుతాయి చెప్పింది. అందుకే ఏడైతే పుట్ట తవ్విండ్రో ఆడ ఒక పుట్టలాగా అంటే కట్టించి ఆడ అమ్మవారిని పెట్టాడు అక్కడ. అదే ప్లేస్లో అమ్మవారి నాగదేవత విగ్రహాన్ని పెట్టాడు అక్కడ. కాళికామాతను అందరినీ పెట్టాడు. మీరెందుకు అసలు దారి ఇట్లా రాకోకుండా ఇట్లా పెట్టారు అని అడిగింది. అంటే పాప చెప్పేది నిజమే, అసలు దారి ఇదే, మేము ఏమంటే భక్తులు రావడానికి అందుకు కార్ పార్కింగ్ ఇట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఇటుపక్క పొలాలన్నీ అటుపక్క పొలాలు ఉంటాయి కదా, ఇట్లయితే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది కదా అనేసి మేము ఇట్లా పెట్టామంటే ఇది అసలు ఇట్లా పెట్టకూడదు తప్పనింది. వాళ్ళతోనే చెప్పింది. తను ఎక్కడెక్కడ ఉండేది ఏముండేది చెప్పింది. అప్పుడు రాజుల కాలంలో తను చనిపోయేటప్పుడు కూడా ఒక పెళ్లి కూతురిలాగా వెళ్ళేటప్పుడు అటాక్ చేసి ఏమని చంపినట్టు ఆమె బట్టలు కానీ ఒంటి మీద నగలు కానీ ఒక బాక్స్లో ఉండయి అన్నారు. పెట్టారంట. ఈమె చెప్పింది. అంటే ఈమె చనిపోయిన అప్పట్లో రాజు బిడ్డగా చనిపోయినప్పుడు అక్కడ బట్టలు అనేది నగలు కానీ ఈమె ఒంటి మీద ఉండేటి తీసి అక్కడ బాక్స్లో పెట్టి అది దానికి ఒక దాంతో పెట్టారని చెప్పింది. అక్కడనే ఉన్నాయి. ఉన్నాయి అంటే లోపల ఉన్నాయి, పైన లేవు, భూమి లోపల ఉన్నాయి. అంటే భూమి లోపల గదులు కూడా ఉన్నాయంట. గదులుగా ఉన్నాయి. చుట్టూ కోట పారగొడి కడతారు కదా, కోట చుట్టూ అది కూడా ఉంది. విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళ తండ్రి అప్పట్లో రాజు చనిపోయినాడు కదా, ఆయనను కూడా శవాన్ని బాక్స్లో పెట్టి అక్కడే ఒక గదిలో లాక్ అంటే అప్పట్లో కొన్ని బందీ అనేది చేస్తారు కదా, అట్లా చేశారు. ఒక రూమ్లో అది ఉంది. ఆ రూమ్లో నా తండ్రిది ఉంటే ఇటుపక్క నా బాక్స్ ఉంది అనింది. ఈ విషయం నాకు చిన్నప్పుడే చెప్పింది. 9 years ఇదంతా నాకు చెప్పేది. అంటే గుడి ఉండే, గుడి ఫొటోస్ ఉండే. అంటే నేను చిన్నప్పుడు మా అమ్మ పిలుస్తుంది, రోడ్డు మీద ఉంది, నన్ను పిలుస్తుంది, నేను పోవాలి. ఇది మెయిన్ రోడ్ అనమాట. తొక్కేస్తారు, బస్సులు వస్తున్నాయి, నేను వెళ్ళాలి, మా అమ్మ నేను తీసుకొచ్చుకోవాలని ఉరుకుతుంది.
మేము పట్టేసుకునేటోళ్ళం. నైట్ టైంలో కూడా ఈ మనం డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోతా అని చెప్పేసి తాళ్ళతో మేము కట్టేసుకునేటోళ్ళం. ఓకే, ఆమెతో మీరు తాళతో నేను తాళ్ళతో కట్టేసుకునేటోళ్ళము. అర్ధరాత్రి వరకు ఒకరు మేలుకోవడం, అర్ధరాత్రి నుంచి ఒకరు పడుకోవడం. కాసేవాళ్ళు. అంటే రాత్రి పడుకునేది కదా పాప? పడుకుంటుంది, కానీ తను వాళ్ళ మా అమ్మ పిలుస్తున్నా వెళ్ళిపోతున్నానే తను సడన్గా లేస్తుంది. మీకేమన్నా అంటే ఇలా తను చెప్తున్నప్పుడు ఇంట్లో ఏమన్నా మీరు ఊహించని విధంగా ఏమైనా సంఘటనలు జరిగాయి? అంటే సంఘటన అంటే మాకు కొన్ని సౌండ్స్ వినిపించాయి, ఇప్పుడు కూడా మాకు ఇంట్లో వినిపిస్తాయి. ఇప్పటికి వినిపిస్తాయి. శంకు ఊతే సౌండ్ వస్తాయి, గంటలు మన గుడిలో గంట సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా గంట సౌండ్ వస్తుంది. మన టెంపుల్లో స్మెల్ ఎలా వస్తుందో అలా వస్తుంది. అర్ధరాత్రి అయినా సరే, మార్నింగ్ టైంలో సరే అట్లయినా వస్తుంది. మేము ఇప్పుడు ఉండేది ఇప్పుడు దేవునికి సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఆ బెడ్రూమ్ ఎవరు వెళ్ళమన్నమాట. నైట్ టైము డోర్ వేస్తాం కదా దేవునికి, వేసిన మార్నింగ్ కల్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంది. అది ఎప్పుడో ఓపెన్ అవుతుందంటే శుక్రవారం కానీ, ఆదివారం కానీ, సోమవారం, మంగళవారం, ఈ వారాలు. లోపల కాళికామాత ఉంది టెంపుల్. అదేనా మీరు చెప్పిన టెంపుల్? అది భూమి లోపల ఉంది ఇంకొకటి, ఇది బయట కట్టారు. మీరు వెళ్ళి చూసి వచ్చింది. ఇది గుడి లోపల కట్టారు. ఇంకొక మాత చెప్తాను మీకు. అది గుడి లోపల, అది పైన ఉండేది. పైన ఉండేది అంటే ఇప్పుడు కాళికామాత కూడా ఉంది, శివుడు కూడా ఉన్నాడు. ఇంకో చూపించను, చూపించండి. వీడియో ఉంది. అయితే ఈయన మా గురుగారు, ఆయన పిలుచుకెళ్ళారు. ఈయన తీసుకెళ్ళింది మమ్మల్ని. ఈ గుడి కట్టింది ఈయన కట్టింది. ఇది సెకండ్ టైము ఈమెను ప్రతిష్ట చేసిండు. వాళ్ళు 2014లో వీళ్ళు అక్కడికి వచ్చి ఈయనకు అమ్మవారు, ఈయన కలకత్తా, ఇక్కడ కాదు కలకత్తా. అయితే ఆయనకు కళలో కనపడి అక్కడ గుడి కట్టంటే 2014లో వాళ్ళు వచ్చి అదంతా సాఫ్ చేసి మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టేటప్పుడు ఈమెకు స్టార్ట్ అయింది. ఇంకొక చూపిస్తాం. అసలైన ఫస్ట్ వాళ్ళు 2014లో నిర్మించింది ఈ మాతని, కాళికామాత. అంటే పాప చెప్పినట్టు ఇంట్లో ఏమన్నా పాములు తిరగడం అలాంటివి ఏమైనా జరుగుతుంది? అంటే పక్కన వాళ్ళకి కనిపిస్తాయి కానీ మేడం మాకెవరికి కనిపించవు. పక్కంటే మీ చుట్టుపక్కల ఇక్కడ ఇదో ఈమెను ఇక్కడ పుట్ట తవ్వారంట, దాని వెనకాల పుట్ట తవ్వినందుకు వాళ్ళు ఇక్కడ పుట్టలాగా కట్టి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ శాంతి కోసం అని చేశారు. తప్పు అయిపోయిందమ్మా అని చెప్పేసి తెలవకతో తవ్వారు, నాగదేవత కాబట్టి అమ్మని ఇక్కడ చేసిండ్రు. ఏమో కాళికామాతనే. మీకు ఫోటో అయితే లేదు మేడం, విగ్రహం ఫస్ట్ వాళ్ళు కట్టింది. దీనికి ఎదురుగానే గేట్ ఉండి, ఇది అసలైన గేటు, ఇక్కడ నుంచి రావాల్సిందేంది, మీరు ఇట్ట పెట్టారని అడిగింది. ఇది ఓపెన్ ప్లేస్ అనమాట. దాని వెనకాల టెంపుల్ ఉంది. అంటే ఇట్లా రౌండ్ తిరుక్కొని అంటే లోపల నుంచి కూడా రావచ్చు, గుడి లోపల నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. మెయిన్ గేట్ ఇట్లా కాబట్టి వాళ్ళు అట్ట వస్తున్నారనమాట. అంటే అక్కడి నుంచి కూడా ఇట్లా లోపలికి రావచ్చు ఉంది. అదంతా అక్కడే ఉంది. నీకు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించిందమ్మా? ఆ స్థలంకి వెళ్ళినప్పుడు, ఆ విగ్రహాలు చూసినప్పుడు ఏమన్నా గుర్తు రావడం కానీ, ఏదన్నా ఒక అబ్నార్మల్గా ఏమన్నా యాక్టివిటీ జరగడం కానీ? అబ్నార్మల్గా అంటే నాకేం జరగలేదు. నేను అక్కడ ఎలా ఉండేదాన్ని అప్పట్లో అనేది కొన్ని విజువల్స్ కనిపించాయి. అంటే నువ్వు ముందు జన్మలో ఎలా ఉండదు ఏం కనిపించాయి? అంటే నేను అక్కడ తిరిగే ప్లేసెస్ కానీ, అక్కడ నుంచి నేను సర్పంగా ఒక పాము వచ్చేసి తీసుకొని వెళ్ళడం కానీ, ఒక గృహ, ఆ గృహ కూడా అక్కడే ఉంది. అది నాకు తప్ప ఎవరికి తెలియదు. ఆ గృహ ఎక్కడ ఉంది నీకు తప్ప ఎవరికి తెలియదు? ఎక్కడ? ఆ టెంపుల్ దగ్గర ఉంటుందా? అంటే బయటికి కనిపించదు ఆ గృహ? కనిపిస్తుంది, మరి అంతగా నాకు ఐడియా లేదు. కొన్ని మాత్రం నాకు కనిపించాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ ప్లేస్ పోయినప్పుడు నిన్న ఒక పాము వచ్చి తీసుకెళ్తుందా? ఇప్పుడు నీకు పౌర్ణమి వచ్చినప్పుడు అలా స్కిన్ అంతా చేంజ్ అవ్వడం, కుబుసం రావడం జరుగుతుంది కదా, అప్పుడు నీకేమన్నా అంటే స్టేట్ ఆఫ్ మైండ్ కానీ చేంజ్ అవ్వడం, ఏదన్నా నీకు తెలియని సౌండ్లు వినిపించడం, నీలో ఏమన్నా చేంజెస్ రావడం ఏమన్నా చూసావా? సౌండ్ అంటే కనుక 3 o'clockకి నన్ను ఎవ్రీ మార్నింగ్ 3 o'clockకి నన్ను లేపుతారు వచ్చేసి. ఎవరు? గుడి శబ్దాలు కానీ, ఇప్పుడు పూజలు చేస్తారు కదా, శివుడికి అభిషేకము, పుష్పాలతో అలంకరించేది, ఇవన్నీ నాకు కనిపించాయి. గంటలు కొట్టడం కానీ, 3 o'clock వచ్చి లేపేసి అవి నాకు కనిపిస్తుంటాయి. శంఖం ఊదిన సౌండ్ కానీ,
ఇలాంటివన్నీ నేను ఎవ్రీడే వింటాను. ఒక్కొక్కసారి మాకు ఒక్కొక్క మటుకు టైంలో అప్పుడప్పుడు అప్పుడప్పుడు వినిపిస్తాయి. మాత్రమే వీళ్ళకి వినిపిస్తాయి. మీకు అప్పుడప్పుడు మాత్రం వినిపిస్తాయి. అంటే హారతి ఇచ్చేటప్పుడు పాటలు పాడే సౌండ్స్ కానీ అవి కూడా వినిపిస్తాయి మాకు. ఏం జరగకపోయినా జరుగుతున్నట్టుగా వినిపిస్తాయి. అంటే స్మెల్ కూడా మాకు తెలుస్తుంది, చేంజ్ అయిపోతుంది. మన టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలామంది కొంతమంది అంటే నేను టైలరింగ్ చేస్తాను, వాళ్ళు ఎవరైనా బ్లౌజ్ వేయడానికి కానీ వచ్చినప్పుడు ఆ టైంలో పూజలు అయితే మనం చేయం కదా, వాళ్ళకు గంటల సౌండ్ కూడా వినపడము. అంటే చాలామంది కూడా చెప్పారు నాకు గంటల సౌండ్ ఈ టైంలో ఎవరు గంటలు కొడుతున్నారు అనేది. అంటే మీ ఇంట్లోకి రాగానే ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది ఏంటి అంటే మేము ఏ ఇంట్లో పోయినా కూడా ఎవరైనా అదే అనేవాళ్ళు. అది కంపల్సరీగా ఉంటుంది మేడం. ఆ స్మెల్ కానీ గంటల సౌండ్ కానీ శంకు సౌండ్ కానీ అట్లా వినిపించడం మటుకు ఎప్పటికీ మొదటి నుంచి ఉంది. అది ఎవరికో ఒకరికి వినిపిస్తాయి. మా ఇంట్లో వాళ్ళకనే కాదు, ఎవరికో బయట వాళ్ళకు కూడా. ఓకే, మీరు చెప్తున్నారు కదండి ఏమన్నా అంటే పాప స్కిన్ మారడం కానీ ఇవన్నీ ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. రీసెంట్గా మొన్న 21వ తారీఖు పౌర్ణమి వచ్చింది కదా, 20వ తారీఖు ముందు హాస్పిటల్కి వెళ్ళాము. స్కిన్ టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందంటే కనుక మెడిసిన్ వాడదాము, తర్వాత మళ్ళీ టెస్టులు చేద్దాం అన్నాడు డాక్టర్ గారు. అంటే చేస్తే కనుక 19 టెస్టులు చేశారు. 19 టెస్టుల్లో నార్మల్. ఆ రిపోర్ట్స్ కూడా ఉండవు, చూపిస్తాం మీకు. రిపోర్ట్స్ ఉన్నాయి. మళ్ళీ పౌర్ణమి రోజు శుక్రవారం, ఈరోజు ఏమారు సోమవారం, శుక్రవారం రోజు 2 గంటలకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. అబ్జర్వేషన్లో పెట్టుకున్నాడు డాక్టర్. అబ్జర్వేషన్లో పెట్టుకొని 5 లోపు, ఈవినింగ్ 5 లోపు బ్లడ్ తీసుకున్నారు ఫస్ట్. మళ్ళీ నైట్ 10 లోపు బ్లడ్ తీసుకున్నారు. మళ్ళీ అర్ధరాత్రి 12 తర్వాత తీసుకున్నారు. నెక్స్ట్ డే అంటే 22వ తారీఖు 9 గంటలకు మళ్ళీ తీసుకున్నారు. అంటే పడగడపుని ఏం తినకోకుండా మళ్ళీ తీసుకున్నారు. ఈ టెస్టులు ఆమె స్కిన్ మీద ఊడినేది ఉంటుంది కదా, అదిను టెస్టులు రిపోర్ట్స్కి పంపించినారు. అవి 45 రోజులకు వస్తాయి అన్నారు. రిజల్ట్ 45 రోజులకు వస్తాయి, టైం పడుతుంది. ఆ లోపు మళ్ళీ అమావాస్య వస్తుంది కదా, అమావాస్య కూడా సేమ్ అక్కడే ఉండాలి. అంటే ఇక్కడే ఉండి మళ్ళీ అవి కూడా టెస్టులు చేయాలి, మళ్ళీ బ్లడ్ తీయాలి. ప్లస్ ఈ ఊడుతాయి కదా, అంటే బొబ్బల్లా వస్తాయి ఒంటి మీద, కాళ్ళకు కానీ చేతలకు కానీ. మనం నూనె పోస్తే కానీ ఏదైనా కాలితే వస్తుంది చూడండి, అట్లా వస్తాయి. ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అమావాస్య పైన మరుసటి రోజుకల్లా ఉండదు. అంటే మన నొప్పిగా అనిపిస్తుంది వచ్చినప్పుడు, పెయిన్ ఉంటుంది. అది బొబ్బలు వచ్చినప్పుడు అది మొత్తం మానిపోయి క్లియర్ అయినంత వరకు కొంచెం టైం పడుతుంది. అవి కూడా ఫొటోస్ ఉన్నాయి. చూపించండి ఒకసారి. అంటే ఇవి ఎక్కువ అమావాస్యకి పౌర్ణమికి చేంజ్. అంటే అమావాస్యకి 2 మాటలు అయింది, 2 సార్లు చూసాం. ఫస్ట్ అమావాస్యకు అట్లయితే ఏదో మామూలుగా వచ్చిందేమో అనుకున్నాం. నిన్న అమావాస్య కూడా అట్లయింది. ఇప్పుడు వచ్చే అమావాస్యకు తెలుస్తుంది మళ్ళీ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇది పౌర్ణమి కంటే 18 ఏళ్ళు పడినప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంది. ఇప్పుడు పాపకి ఎంత అంటే ఏజ్? 22. చదువుకున్నావమ్మా నువ్వు? 6th స్టాప్ చేశానంట. ఎందుకని? అంటే అది అప్పుడే అది రావడం, హాస్పిటల్లో జాయిన్ చేయడం అంత. అంటే 6th కూడా అంటే చదవాలనుకుంటే తనకు తలనొప్పి ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు నేను చదువుకుంటున్నా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు ఒక ఆమె ఉంది కదా కాపలాగా, ఆమె వచ్చేసి ఫేస్ మీద ఫేస్ పెట్టేసి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి నన్ను అలా చేస్తుంది. ఫేస్ పెట్టేస్తుంది అంటే నువ్వు అమ్మ అని పిలుస్తున్నావే? వేరే ఆమె. ఎవరు ఆమె? ఇప్పుడు ఇంక బయట ఉన్న చెప్పాను కదా తను. అదే పాము అన్నావు కదా, కోబ్రా. ఆమె మనిషి ఫేస్ లాగా కనిపిస్తుంది. మనిషి ఫేస్. చదవద్దు అంటది నిన్ను? చదవని ఇది కాకపోతే ఆ టైంలో నాకు ఆ విజువల్స్ కనిపించేలా చేస్తారు. ఏం విజువల్స్ కనిపిస్తాయి? నేను ఫస్ట్ నుంచి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది, నాకు కనిపించినట్టే కనిపించి. పూజలు చేస్తే కానీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నువ్వు అంటే ఎప్పుడు అనలేదా నేను చదువుకోవాలి అని? గట్టిగా అరిచాను కూడా. ఆఖరికి ఇవన్నీ వదిలేసాను కూడా. ఇవన్నీ వదిలేసేసి నేను మంచిగా చదువుకోవడానికి ఫోకస్ పెట్టాను. అప్పుడు ఏం చేసిందంటే మోడలింగ్ విషయంలో కూడా నేను కొంచెం ట్రై చేశాను. ఆ ట్రై చేసినప్పుడు ఇంకా అప్పటి నుంచి నాకు బ్యాక్ అనేది బ్లడ్ క్లాట్ అయింది. అంటే వాళ్ళు చుట్టుకొని నన్ను ఇంకా బంధించేసిండ్రు. బంధించడం వల్ల నాకు క్లాట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు తర్వాత తెలిసింది. హోమియోపతి మెడిసిన్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాక్ మొత్తం క్లాట్స్ ఉన్నాయని చెప్పింది ఆమె. బ్యాక్ క్లాట్స్ ఉన్నాయి, కరగాల, అవి థెరపీ చేయాలంటే థెరపీ చేయించాను. నిజంగానండి అది? మేడం ఒక్క నిమిషము,
ఆయుష్ నీదని ఆయుర్వేదిక్ హాస్పిటల్ కుక్కడపల్లి ఉంటుంది. కూకట్పల్లి. కుక్కడపల్లి థెరపీ చేసింది. ఈమె థెరపీ చేసింది. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇది సెకండ్ది, ఇది ఫస్ట్ వెళ్ళినప్పుడు మెడిసిన్ ఆమె చేసినది. ఈ మెడిసిన్ వాడినాక అంటే ఆ పెయిన్స్ తగ్గింది. క్లాట్స్ కాదు కొంచెం క్లాట్స్ అంటే తగ్గడం అంటే పూర్తి తగ్గడం అని కాదు. చేసినట్టుగా ఉండడం వల్ల అది బ్లడ్ అనేది గ్లోట్ అవుతుంది కదా ఎవరికైనా. ఇప్పుడు మనం ఏమైనా చుట్టుకొని ఉంటే మనకి బరువు ఏమైనా తాకినా సరే క్లాట్స్ ఉంటాయి కదా, ఆ క్లాట్స్ అనేవి కొంచెం ఎలాగో కొంచెం కంట్రోల్ అయినాయి. కానీ తర్వాత నాకు ఇంకా హెవీ పెయిన్ అయిపోయింది, అందుకే స్టాప్ చేసేసాను. అసలు చదవకుండా అంటే అనుకో థెరపీ స్టాప్ చేశాను. చదవడం కూడా స్టాప్ అంటే 7 days చేయాలని ఉంది. 7 days చేయాలి అంటే థెరపీ తీసుకోవాలి కాబట్టి తీసుకోవడానికి తనకు బాడీ సహకరించట్లే, ఎక్కువైపోయింది. ఎక్కువ కావడంతో ఇంకా స్టాప్ చేసాము. హెవీ ఫీవర్ వచ్చింది, ఇంకా మెడిసిన్ రాపించింది, కంట్రోల్ అయింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవి మాత్రమే మెడిసిన్ పడతాయి. ఇప్పుడు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్ పడవు. ఇది ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం వెళ్ళాము. క్లాట్ చెప్పి అనేసి జలుబు అనేది కామన్ అప్పుడప్పుడు మాత్రం, అంటే ఇంకా డస్ట్ పడినప్పుడు మాత్రం నాకు వస్తుంది అంతే. జ్వరం కానీ ఇవన్నీ ఏం రావా? అవి అంటే ఆ టాబ్లెట్లు వాడితే తనకేం కాదంటే ఫస్ట్ లో రాసినవా? హోమియోపతి. అది హోమియోపతి మేడం. ఇక హోమియోపతి వాడితే ఏం కాదు, అందులో ఏం కెమికల్ ఉండదు కదా. ఈ టాబ్లెట్లు వాడితే మటుకు తనకు ఇంకా వామిటింగ్ కావడం కానీ తనకు ఇంకా ఏదో రకంగా ఉంటుంది, తను ఇంకా అలా అయిపోతుంది. ఇవన్నీ మనము ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉండే మేడం. నేను శాంపిల్ మాత్రం తీసుకొచ్చాను. ఇది ఎందుకంటే ఇది స్కానింగ్, స్టమక్ లో పెయిన్ వస్తుంది అని చెప్పేసి స్టమక్ పెయిన్ ఏం లేదు, బ్లడ్ రిపోర్ట్ ఇవి వచ్చేసి ఇవన్నీ ఆల్రెడీ ఇది రీసెంట్గా 2022లో చేపించాము. ఇవి 22లో చేపించినట్టు తనకు స్కిన్ సంబంధించింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే డాక్టర్, ఓకే ఫస్ట్ మెడిసిన్ వాడు, ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమో ట్రై చేద్దాం అంటే నార్మల్గా ఉంటుంది కదా అని చెప్పారు. మెడిసిన్ వాడాను, ఇంకా నాకు అది సెట్ అవ్వక నేను వదిలేసాను. పౌడర్ అండ్ ఆయిల్మెంట్ ఇచ్చారు, నాకు ఇంకా కెమికల్స్ ఏం పడవు. ఏమన్నా గిన్నెల సోప్ కానీ ఉంటాయి కదా, అవి యూస్ చేస్తే కనుక స్కిన్ మళ్ళీ ఊడిపోవడం అంటే లేరు ఊసిపోతుంది మళ్ళీ నాకు అప్పుడు మాత్రమే. ఒకవేళ వాడలేదనుకో కెమికల్స్ ఏం నాకు టచ్ చేయకపోతే నాకేం కాదు. తనకు ఇది బ్రెయిన్కు చేసినది, ఇది కాదు చిన్నప్పుడే. ఇది కర్నూలు హాస్పిటల్ది, ఇది కర్నూలు హాస్పిటల్. అప్పుడే నార్మల్ అనే వచ్చింది, తను మాట్లాడుతున్నా కూడా అప్పుడే చికెన్ పాక్స్ పోసినప్పుడే. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, ఏం లేదు మేడం. ప్రతి హాస్పిటల్ నేను తిరిగిన, ఈ హాస్పిటల్ నేను తిరగలేదు 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్కు ఈ అమ్మాయికి తిరగంది నేను ఏది లేదు. ప్రతి దాంతో నాకు నార్మల్ అని వస్తుంది, ఏం రాదు. ఆ మెడిసిన్ వాడితే తనకు హెవీగా బాడీ పెరుగుతుంది తప్ప ఇవన్నీ అవి గవర్నమెంట్ చాలా ఉన్నాయి, కొన్ని పక్క పడేసినాము. తనకి ఏం లేదు, అన్ని పక్కన బాధతో అన్ని పక్కన పడేసేది. ఇది రీసెంట్గా చేయించినవి. ఇది మళ్ళీ 23లో చేయించిన అని చెప్పాను కదా. 23లో చేయించినది. ఆమె ఇట్లా మాట్లాడింది, అదే నాటకాలు ఆడుతుంది తను చదువుకోవడానికి. ఇవి రిపోర్ట్స్ అంటే వెన్నపూసకు టెస్ట్ చేసినవి, బ్లడ్ టెస్ట్ చేసినవి ఇవన్నీ. ఇంకా చెప్పడానికి అంటే చాలా ఉన్నాయి మేడం. ప్రతిదీ తనకు ఏముందనేది చేయించాము. ఈ వీడియో చూసిన తర్వాత మనకు తెలిసిన ఒక సార్ ఉండి, మనకు తెలిసిన స్కిన్ డాక్టర్ ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఆయన చూద్దాము టెస్టులు అని చెప్పాడు. రీసెంట్గా 20వ తారీఖు మేము వెళ్ళినది, పౌర్ణమి రోజు టెస్టులు. ఇవి కింద ఉండే ఈ టెస్టులు చేయించినవన్నీ నార్మల్ వచ్చినవి. ఈ కింది టెస్టులు మటుకు 45 daysకి వస్తాయి రిజల్ట్స్. 45 daysకి వస్తాయి. ఏంటి అనేది అంటే ప్రతి పౌర్ణమికి ఎందుకు అవుతుంది బాడీలో చేంజెస్ ఉంటాయి. పౌర్ణమి రోజు వాళ్ళ హాస్పిటల్లోనే ఉన్నాము. వాళ్ళు డే నైట్ మొత్తం వాళ్ళు మేల్కొన్నారు. డాక్టర్ కూడా మాకు ఎదురుగానే దాని ప్రతి నిమిషానికి ఆయన చూసుకోవడం కానీ, అందరూ చూసుకోవడం కానీ, అమ్మాయి అబ్జర్వ్ చేయడం కానీ, తన గొంతు ఎలా మారింది, ఎలా మారుతుందండి గొంతు? అంటే మాటలు మారుతాయా లేకపోతే మాట చేంజ్ అవుతుంది, కొంచెం ఫేస్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? వీడియో ఉంది చూపిస్తాం. వాళ్ళ హాస్పిటల్లోనే వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు మేడం. ఓకే సార్. అదా ఇది వీడియోస్ తీసుకున్నారు. ఓపెన్ చేయాలో మీకు కనిపిస్తుందా?
చేయండి, వీడియో ప్లే చేయండి ఒక్కసారి. అంటే తన ఒంటి మీద ఎలా ఉందనేది ఇదొకటి. ఓకే, అలా మారిపోతుంది పౌర్ణమి రోజు. ఇలా ఇలా అడ్డంగా అలా పెట్టండి. ఇది ఫొటోస్. ఓకే, అంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది మేడం. ఇది కాలు. ఇది నా సెల్లో నేను తీసుకోలేదు, డాక్టర్ వాళ్ళ సెల్లోనే తీసుకున్నాను, నాకు ఫార్వర్డ్ చేశారు. ఓకే ఓకే. ఈ కేసుని ఇప్పుడు ఆ డాక్టర్ చూస్తున్నాడు, తీసుకున్నాడు కాబట్టి ఏంటి తను శరీరంలో ఏం లేదు, ఏ స్కానింగ్ చేసినా ఏం చేసినా శరీరకంగా ఏం లేదు. స్కిన్లో కూడా మనం చేసిన క్యాజువల్గా అందరికీ చేస్తారు కదా టెస్ట్లు, అవి చేశాడు, అందులో ఏం లేవు. ఇవి హై టెస్టులు. నీకేమనిపిస్తుంది ఈ ఫొటోస్లో అంతా కూడా? నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క చోట అప్పుడు ఒక రకం మారుతుంది, ఓడిపోయేటప్పుడు కనిపిస్తుంది. మారుతుందంటే ఫేస్ ఫీచర్స్ అవన్నీ మారుతాయా? నేను ఎలా ఉంటాను కూడా నాకు తెలియదు, మమ్మీ చెప్తాను నాకు తర్వాత. ఒక్కొక్కసారి వాళ్ళ మీద నేను నడిచేస్తానంటాం కూడా. నీకు అవేం గుర్తుండవు? ఎలా మారుతుందండి పాప ఫేస్? అట్లా ఏమైనా తీసారా పాప ఫేస్ని? చూపిస్తాను మేడం. ఇట్లా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇవన్నీ వాళ్ళు తీసుకున్న ఫొటోస్, డాక్టర్స్ తీసుకున్న ఫొటోస్. ఆయన బ్లడ్ తీసినాక అంటే 20 తారీఖు తీసినది, పౌర్ణమి రోజు ముందు రోజు, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు ఒకసారి. ఇది వీడియో వచ్చేసి 22వ తారీఖు మార్నింగ్ మీద పడి ఉంటుంది వీడియో. నీ బాడీ లేయర్, నీ బాడీ మీద వచ్చిన వాళ్ళంతా కూడా 21 పౌర్ణమి నైట్ అయిపోయింది కదా, ఎర్లీ మార్నింగ్ తను లేచిన తర్వాత ఇది హాస్పిటల్లోనే వాళ్ళు తీసుకునే వీడియోని. బెడ్ మీద అంతా కూడా వైట్ గా పొడి పొట్టుగా రాలిపోయింది. దీన్ని కలెక్షన్ చేసి బాక్స్లో వేసి టెస్ట్ పంపించారు. ఇప్పుడు నీకు కనిపిస్తారు కదా మీ అమ్మ నాన్న చెప్తున్నావు కదా, వాళ్ళు నీకు ఏమని చెప్తారు? ఏమని చెప్తా అంటే పర్టికులర్గా ఒకటే చెప్తారు, నువ్వు గుడి బయటకు వేయాలి, ఖచ్చితంగా పూజలు అందాలి, అప్పట్లో పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్తారు. ఆ గుడికి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్తారు. దానికోసం నువ్వు ఇది తల్ల భాగం పడుకునే ప్లేస్. ఇది ఇక్కడ పైకి వెళ్తుంది కదా, ఇది తల్ల భాగం కానీ పైది మొత్తం తన చేతులు కానీ తన బాడీ కానీ ఇక్కడ ఫస్ట్ పడుకోవడం, తన కింది నుంచి తీసుకుంటూ వచ్చాడు వీడియో. ఇందులో మాకు రిపోర్ట్స్లో రేపు ఏమిటి అనేది తెలుస్తుంది. వాళ్ళు పౌర్ణమి రోజునే, అంటే ఆ టయాన్ని బట్టి వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే నిండు పౌర్ణమి అప్పుడు తను బ్లడ్లో ఏమి మార్పులు జరుగుతాయి, 12 తర్వాత ఎలా జరుగుతుంది, మళ్ళీ పౌర్ణమి అయిపోయిన తర్వాత అంటే శుక్రవారము 6:30కు 6:23కి స్టార్ట్ అయింది, శనివారము 6:18కి విడుపు సమయము అయిపోయిన తర్వాత ఆయన 9 గంటలకు బ్లడ్ తీసుకున్నారు మార్నింగ్. తను ఏం తినలేదు, వాటర్ కూడా తాగలేదు, ఆ టైంలో తీసుకున్నారు. మీకు కాదు, ఇప్పుడు ఇందాక చెప్పింది తన భవిష్యత్తు గురించి కూడా చెప్తూ ఉంటుంది అని, మీతో మాత్రమే చెప్తుందంట. మాతో ఏమైనా షేర్ చేసుకోగలరు తను చెప్పిన దాంట్లో ఈ పర్టికులర్ విషయం ఏదైనా చెప్పింది అని? అంటే తను చాలా చెప్పింది మేడం, కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని చెప్తే కనుక ఏమన్నా అనుకుంటారు అనేది నేను చెప్పలేదు. లేదు, ఒకటి చెప్పండి చూద్దాం, ఎందుకంటే ఇదంతా లేకపోతే అంటే నమ్ముతారా నమ్మరా అనేది కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్. ఇది ఒకవేళ తన భవిష్యత్తులో ఇలా ఉంది అని ఏమన్నా చెప్పగలిగితే, ఏమో ఫ్యూచర్లో చెప్పలేము కదా ఎలా ఉంటుంది అనేది. అంటే అయోధ్యలో కూడా రాముడు ప్రతిష్ట చేసే ముందు కూడా తను సర్పాలు కానీ పక్షులు కానీ నెమ్మలు కానీ ఇవన్నీ వెళ్ళేటి, కోతులు కానీ ప్రతిదీ వెళ్ళినాయి కదా. తను 5 days ముందే నాకు చెప్పింది ఇలా వెళ్తాయి, నన్ను రమ్మంటున్నారు, నేను రానన్నా, వాళ్ళ మీద నేను కోపడినా, నేను రానంటే వాళ్ళే వెళ్ళిపోయారు అని చెప్పింది. అంటే ఇప్పుడు తను ఒక పాములాగా ఫీల్ అవుతా ఉందా? తను ఫీల్ అవ్వదు మేడం, తను పామని తను ఫీల్ అవ్వదు, తనకు ఇంకా అవి వస్తున్నాయి ఇంకంతే, వస్తున్నాయి. తను ఎప్పటికీ నేను పామునని ఏదో ఫీల్ అవ్వలేదు, నేను ఇదని మేము ఎవరికి చెప్పుకోలేదు, నేను కూడా ఎవరికి చెప్పుకోలేదు.
కనీసం పేరెంట్స్కి కూడా నేను ఇప్పుడు అందరికి తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నేను తెలుసుకోవాలి, క్లియర్గా నేను తెలుసుకోవాలి. తన జాతకం కూడా ఒక దిక్కు నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ చూస్తున్నా. పాపకు జాతకం రాసిన ఆయనతో కూడా మళ్ళీ ఇది పరిశీలించండి, ఇది నాకు కొంచెము ఇట్లా ప్రాబ్లం అనిపిస్తుంది నాకు, చూడండి పంతులు గారు అంటే ఆయనకు అర్థం కాక 10 మంది వరకు వెళ్ళింది జాతకం. లాస్ట్కు చెన్నైలో ఆయన అమ్మవారి ఉపాసకుడు, ఆయన తమిళనాడు, ఆయన చెప్పాడు అమ్మాయి 2 జన్మలు కన్ఫామ్ అమ్మా. పాప చెప్పింది నిజమే, మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది గురుగారు అంటే, ఆమె పుట్టినప్పుడు ఆమె వస్తువు ఏదైనా కూడా చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, అది నీ కడుపున పుట్టడం నీ అదృష్టం, అది నువ్వు పుణ్యం చేసుకున్నావు అంతే. కానీ ఆ అమ్మాయికి వాళ్ళు ఏమన్నారంటే, జాతకము చూడకముందే ఇట్లా అనిపిస్తుంది కదా, గరుడ పూజ 3 రోజులు హోమం చేసి అమ్మాయికి నాగప్రతిష్ఠ విగ్రహాలు చిన్నవి చేస్తారు కదా, అవి చేసి ప్రతిష్ఠ అక్కడ గుడిలో చేసేసి 3 రోజులు హోమం చేయాలి. మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి నైట్ ఈ టైం వరకు చేయాలా అని చెప్పారు. అది చేసిన తర్వాత అమ్మాయికి గరుడ యంత్రం అనేది ఒకటి కడతామన్నారు. ఎవరు పంతులే చెప్పారు. మళ్ళీ ఏమన్నారు, ఇది మొత్తం జాతకం చూడంగా మీ ఇంటి కులదేవత సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతన్న అంటే, అమ్మ వాళ్ళకు ఉందా అత్తింటి వాళ్ళకు ఉందా అని అడిగారు. నాకు అత్తింటి వాళ్ళకు లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పాను. మీకు అటు నుంచే వచ్చింది ఇది. ఇంకా ఆమె ఎందుకు మరి ఆమె నీకు జన్మించిందో అది ఆమెకే తెలవాలి, ఆమె చెప్తుంది తప్ప మనం ఎవరేమీ గుర్తు చేసేది మనకేం చేసేది ఏం కాదు, మనం ఏం చేయలేము. చేస్తే కానీ మా వంశానికి పాపం తగులుతుంది, మీ వంశానికి పాపం తగులుతుంది, ఇట్లే చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తా, మాకు పాపకు జాతకం రాసిన ఆయనతో కూడా నేను మాట్లాడిస్తా. ఇప్పుడు ఇంక పూజలో ఉంటారు కదా, టైం అయింది మాట్లాడలేడు, ఆయనతో కూడా నేను మాట్లాడగలుగుతాను. అది చెప్పిన తర్వాత వాళ్ళే స్టాప్ చేశారు, వద్దమ్మా అని చెప్పేసి. అది ఇంకా ఆమె నిర్ణయం, ఆమె ఎట్లా చేస్తే అట్లా జరగాల్సిందే, కానీ ఇంకా మేము కూడా ఏం చేయలేము, ఏం లేదు. తను ఏ కార్యానికి పుట్టిందో ఆ కార్యం నెరవేర్చాలి. తను గుర్తుపట్టింది అంటున్నారు కదా, వాళ్ళతోనే ఒకసారి మాట్లాడేసి అది ఏం చేయాలో చూడండి, ఇంక అంతమించి మేము కూడా ఏం చేయలేం జాతకానికి అన్నారు. ఇంకొకటి వాళ్ళు చెప్పిన ప్రకారము ఇట్లే చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే అది గుర్తులేదు మేడం, మాటల్లో పడేసి. ఫ్యూచర్ గురించి, మ్యారేజ్ గురించి కూడా ఇదే చెప్పారు. అమ్మాయి జాతకంలో అనేది తక్కువ చూపిస్తుంది, మ్యారేజ్ అనేది తక్కువ చూపిస్తుంది అని చెప్పారు వాళ్ళు. ఇంకా అట్లా జాతకం చూపిస్తున్నాను, ఇట్లా హాస్పిటల్ చూపిస్తున్నాను, ఇట్లా ఈయన గురువుగారితో కలిసి మాట్లాడాను, ఆయన తీసుకెళ్ళాడు. ఇది ఆయన కూడా ఆయననే తీసుకొని పోయి చూపించాడు, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ఏమంటున్నారంటే, మీరు నాటకాలు ఆడుతున్నారు, ఆ సినిమా చూసి నాగపంచం చూసి అమ్మాయి ఇలా ఊహించుకుంటుంది అలా కొంతమంది అంటున్నారు. కామెంట్లు వస్తున్నాయి, దానికి నేను భయపడట్లేదు, నేను ఎవరికి నేను భయపడను, నాలో తప్పు లేనప్పుడు. నేను ఒకటే చెప్తున్నాను మేడం, చాలామంది ఆ చర్చికి పోండి, ఆ ఫాదర్ దగ్గరికి పోండి, సైతాన్ పట్టింది, అమ్మాయి మెంటల్ది, తనలో ఏదో ప్రాబ్లం ఉంది, సైకాలజీగా వెళ్ళండి పెట్టినారు అందులో కామెంట్లో. సైకాలజీగా అమ్మాయి ప్రాబ్లం ఉంది అంటే ఇన్ని రిపోర్ట్లు ఉన్నాయి. వాళ్ళకు తెలిసిన డాక్టర్స్ ఎవరైనా సరే వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళని చూపించమనండి, ఆ పైసలు నేను రిటర్న్ ఇస్తాను. తనకు పలానా జబ్బు ఉంది అంటే నిరూపిస్తే. ఇంకోటి సైతాన్ పట్టిందని చాలామంది దగ్గర 10 మంది దాకా సైతాన్ పట్టింది, చర్చికి వెళ్ళండి ప్రేయర్ చేయకపోయినా అని అడిగారు. నేను దేవుడు నేను తప్పు అన్నాను మేడం, నాకు దేవుడు అందరూ ఒకటే, నేను ఏ దేవుడినైనా ఏ మతంలో నేను గౌరవిస్తా, కానీ తెలుసుకోకుండా మాట్లాడకూడదు ఎవరైనా కూడా. ఇదే పరిస్థితి వాళ్ళ ఇంట్లో పడితే వాళ్ళ చర్చిలో వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారా లేదంటే ఎక్కడికి వెళ్తారా అనేది అది వాళ్ళకి వదిలేస్తా. మీ వల్ల ఎవరికి ఇబ్బంది లేనప్పుడు కామెంట్స్ ఎందుకు కొందరు ఇంకా గలీజ్గా కూడా పెట్టారు, దానికి నేను బాధపడలేదు. బాధపడాల్సిన అవసరం ఏముంది, నా తప్పు లేనప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఉంటారు. ఇది కలియుగము అన్నట్టు వాళ్ళకందరికి మనం అడ్డుపడలేము. కాబట్టి మీరు చర్చికి ఎంతమంది పాస్టర్ని తీసుకొచ్చారో అందరిని తీసుకొని రండి,
నేను మా పాపని తీసుకొని వస్తా, ఎంతమంది ప్రేయర్ చేస్తారో చెయ్యండి, తనకు సైతాన్ ఉందని నిరూపించండి, మరి చేతనైతే పలానా జబ్బు ఉందని నిరూపించండి. మరి అన్నీ తిరిగాను మేడం 10 సంవత్సరాల నుంచి. 9 ఏళ్ళ నుంచి అంటే ఆ పాప 9 ఏళ్ళు ఉన్నప్పుడు 9 ఏళ్ళప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రిపోర్ట్లు పట్టుకొని నేను తిరుగుతున్నానంటే అంత తెలియక కాదు నాకు. అంతేగా మరి. ఆ డాక్టర్ని కలవండి, ఈ డాక్టర్ని కలవండి అంటే ప్రతి డాక్టర్ని నేను కలిశాను. ఎవరికంటే నేను చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోలేను నేను నా పరిస్థితి. ఒక తల్లిగా ఆ బాధ మీకే తెలుస్తుంది లేండి. అందరూ ఆయన వాళ్ళు కూడా చాలా రకాలుగా మాట్లాడారు. దాన్ని కూడా నేను బాధపడలే. అప్పుడు కూడా పాప కోసం ఆ ఊరిని వదిలేసి వచ్చి ఉంటున్నా. నా కష్టంతో వాళ్ళను సలహాడను, వాళ్ళతో నేను పట్టించుకోను. ఏ డాక్టర్ బాగా చూస్తున్నారంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, టెస్టులు చేపించడము, వేలు పోయడమే. పోయినామంటే కనుక 30-40 వేలు. అంతే కదా, ఈజీ. ఇప్పుడు ఏది లేదు లేండి. హాస్పిటల్ అడుగు పెట్టామంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే ఎంత అవుతుంది మేడం మీకు తెలియదా? వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయాలంటే ఎంత అవుతుంది తెలియదా? ఇప్పుడు ప్రతి చిన్న పిల్లలకు తెలుస్తుంది హాస్పిటల్కి వెళ్తే ఎంత ట్రీట్మెంట్కి అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది. ఒక జ్వరం వస్తేనే ఒక 2,000-3,000 బిల్లు వేస్తున్నారు. అలాంటిది ప్రతిదీ ఇంచు ఇంచు టెస్ట్ చేసినట్టు తనకు ప్రతిదీ ఈ రోజు నేను బ్లడ్ తీపించి నేను టెస్ట్ చేయించలేదు అని లేదు. ప్రతిరోజు అని తనకు వచ్చినప్పుడు ఏదో రకంగా, కానీ అందులో ఏముండదు. మీ భయం తల్లిగా మీకు భయం ఉంటుందిగా, ఏమైందో తనకి తెలుసుకోవాలని. 1 మంత్ బ్యాక్ కూడా, కానీ నేను చెప్పుకుంటున్నా, చెప్పకూడదు. పాపకి హెవీ బ్లీడింగ్ అయింది, దగ్గర 10 days పైన అయింది. లాస్ట్కి ఈమెకు ఫోన్ చేస్తేనే 9 గంటలకు మేడం ఇట్లా పరిస్థితి పాపకు, నేను మార్నింగ్ వద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు మేడం, ఇట్లా ఉంది అంటే వచ్చేసే భవిత అమ్మని తీసుకుని వచ్చేసే అనింది. వాళ్ళతో కూడా ఇదే మాట్లాడింది. నీకు ఎట్లా అనిపిస్తుందిరా అంటే, ఒక తల్లి మాట్లాడితే ఎలా మాట అట్లా మాట్లాడింది మేడం కూడా తనతోటి. హెవీ బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఆమె టెస్ట్ చేసింది. టెస్ట్ చేసాక దాంతో నార్మల్ అని వచ్చింది. మెడిసిన్ ఇచ్చింది, కంట్రోల్ అయింది. అది ఇంకా మీరు కూడా ఎందుకు లేట్ చేస్తున్నారు మేడం, చూసుకోండి అని కూడా ఆమె, మీకు ఆమెతో కూడా నేను మాట్లాడిస్తా, హాస్పిటల్కి అంటే వెళ్ళండి, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి. మీ మాటలోనే కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుడు మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాము. అంతా మంచి జరగాలి, పాప భవిష్యత్తు కావచ్చు. మీరు ఇప్పుడు కూడా నాకు ఒకటి మేడం, ఇప్పుడు ఈ స్కిన్ టెస్ట్ చేసాం కదా, దాంతో ఏమొస్తో నాకు తెలియదు, కానీ హెవీ ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది, లక్షల్లోనే ఉంది అది. లక్షలనే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను పెట్టుకుంటానా పెట్టుకోలేనా, దేవుడు నాకు ఎట్లా నడిపిస్తాడో కదా అది ఆ భగవంతు. ఎందుకంటే నేను ఆ పాప గురించి ఒక బలమైన కారణం నేను నమ్ముతున్నా, సమాజానికి నేను చూపించుకోవాలి కదా. అంతే కదా, పెట్టే కామెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే నేను ఒక పాప దీనికి ఉందన్నప్పుడు చూపించడం కోసము, అది ఎవరు వస్తారా, ఎవరు తనను ముందుకు నడిపిస్తారా అనేది ఆ భగవంతునికే వదిలేస్తున్నాను నేను. అంతేకంటే ఇప్పుడు 1,000, 50,000, 10,000, 20,000, 30,000 అంటే పెట్టుకోగలదు, అది లక్షల్లో అవుతుంది రేపు. ఖచ్చితంగా అవుతుందండి. హాస్పిటల్ ఖర్చు అంటే మామూలుగా ఇది వేరేనంటే ఏమో అనుకోవచ్చు. ఒక స్కిన్ది తనది బాడీలోంచి బ్లడ్ తీసి ఒక టెస్ట్ అంటే అవి ఎంత కాస్ట్లీ ఉంటాయి అనేది అది నేను చెప్పను, అందరికీ తెలుస్తాయి. అది ఇక్కడ కాదు, పైకి వెళ్ళి టెస్టులు చేయాలి. అది 1 by 1 స్టెప్పులు ఉంటాయి. అది పూర్తిగా పరిశీలిస్తే కానీ ఆమె ఏంటనేది రిజల్ట్ రావంట. ఒక్క దాంతో వెళ్తుందా, 2 దాంతో వెళ్తుందా అనేది డాక్టర్ కూడా చెప్పలేదు. కానీ చేయగా ఈ టెస్టులు ఏమొస్తుంది, నార్మల్ అని వస్తుందా, లేదంటే తనకు ఈ కారణాల వల్ల వస్తుందా, ఇంకో కారణంలో వస్తుందా, మళ్ళీ దానికి ఇంకా టెస్ట్ చేయాలంటే ఏంటి, అది ఎక్కువ అవుతుందమ్మా చెప్పాడు డాక్టర్. అది ఎవరు ముందుకు వస్తారా ఏంటనేది నాకు మన ఇంటర్వ్యూలో చెప్తాము. ఖచ్చితంగా మీకు సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాము. ప్రతి ప్రూఫ్ ఇంట్లో కెమెరాలు పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి అంటే మన ఛానల్లో కూడా వేసేటప్పుడు మీ నంబర్ కానీ అలా వేద్దాము. ఎవరో ఒకరు వచ్చి ముందుకు సహాయం చేస్తారని కూడా కోరుకుంటున్నాను. నేను డబ్బు సాయం నేను అడగలే మేడం, నా కష్టంతో నేను పడుతున్నా. కానీ ఇది హెవీ టెస్ట్ అయినా సరే ఇది ఒక డబ్బుల గురించి నేను మాట్లాడను, నేను ఎప్పటికీ నేను మాట్లాడను. నా కష్టం నేను పడుతున్నా, నా పిల్లల కోసం చూసుకుంటున్నా. తను ఏంటనే నేను టెస్ట్లో నేను ఎంతవరకు వెళ్తాను అనేది, ఎంతవరకు నడిపిస్తాను అనేది ఆ భగవంతునికే వదిలేస్తున్నా. నా చేతుల్లో కూడా నాకేం లేదు. ఈరోజు నా దగ్గర రూపాయి లేకపోవచ్చు, కానీ ఆ టైంకి ఎట్లా వస్తుందో నాకు తెలియదు. ఆమె టెస్టుల కన్నా వస్తుందా, ఎవరు చేస్తారా అనేది ఆమెకే వదిలేస్తాను తప్ప ఆమె మీద పెట్టుకొని నేను నడిపిస్తున్నాను అంతే. కానీ నేను సాయం అనేది నేను ఎవరైనా చూసినా కూడా అరే లేక సాయం కోసం ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చుకునింది అంటారు. నాకు అవసరం లేదు ఇంటర్వ్యూ కూడా,
ఎందుకంటే ప్రూఫ్ కోసం నా బిడ్డ ప్రపంచానికి కాదు తెలిసాల్సిన అవసరం లేదు. అక్కడ టెంపుల్ గురించి 10 సంవత్సరాలు ఒక తల్లి పడే కష్టం ఏంటి, బాధ ఏంటనేది, వాళ్ళ కుటుంబంలో కూడా ఇలా ఉంటే ఎలా ఉంటారనేది అది వాళ్ళకే వదిలేస్తా. నేను తిరగని హాస్పిటల్ లేదు. ప్రతి ఒక్కరు అన్నారు, ప్రతి ఒక్కరికి మీరే నిరూపించండి, మీరే టెస్టులు చేయించండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, వస్తా. ప్రతి రూపాయి నేను ఇంట్లో నుంచి బయలుదేరే ప్రతి రూపాయి ఖర్చు పెట్టుకోండి, ప్రతి రూపాయి నేను రిటర్న్ ఇస్తా తర్వాత అన్న వాళ్ళకి అందరికీ నిరూపిస్తే. మీరు చర్చ్ అంటున్నారా, ఏ చర్చ్ వస్తారు, ఏ చర్చ్ నుంచి అయినా సరే, ఏ ఫాదర్ వస్తారో, ఏ పాస్టర్ వస్తారో తీసుకొని రండి. ఎక్కడికి రమ్మని ఎంతమంది పిలిపిస్తారో పిలిపించండి, తీసుకొచ్చి నిల్చోబెడతాం మధ్యలో. తనకు సైతాన్ని ఉందని నిరూపించమనండి. తప్పుగా కామెంట్లు పెట్టడం కాదు మేడం, ఎవరైనా సరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు ఉంటారు, వాళ్ళకు కూడా ఇలా జరుగుతాయి. బయటికి రావు కాబట్టి తెలియవు ఉంటాయి. ఇప్పుడు మేము ఎందుకు ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళంటే కనుక పాప ఒక గుడి గురించి తెలిసింది కాబట్టి ఇంటర్వ్యూ ఇచ్చాము, అంతేకాని మాకు ఏదో ఇట్లా సాయం కోసం కానీ నాకు ఇది కావాలా అది కావాలా నేను అడగలేదు ఎవరిని. తను ఎట్లా ముందుకు వెళ్ళిపోయాలనేది ఆ భగవంతుని ఆ అమ్మకే వదిలేస్తా. నేను ఆమె మీద భారం వేసుకొని ముందుకు వెళ్తున్నా. నేను ఎవరిని చేయి చాపించి అడగలేదు, సాయం అడగలేదు. నేను పడిన కష్టం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పడిన కష్టం కావచ్చు, ఏదైనా సరే దేవుడు మీకు మంచి చేయాలని, పాప జీవితం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఈ ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు అనంత టీవీ.